సముద్రం మధ్యలో ఒక చిన్న ఐలాండ్. అక్కడ ఎవరో పెద్ద పెద్ద రాయి విగ్రహాలు పెట్టారు. ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఇప్పటికీ జవాబు తెలియదు. పసిఫిక్ ఓషన్ మధ్యలో ఒక చిన్న వాల్కనిక్ ఐలాండ్ ఉంది. దాని పేరు ఎస్టర్ ఐలాండ్. దాన్ని చూసిన ఒక ఫ్రెంచ్ సైలర్ అన్నాడు, ఇది ఎవరు వెళ్ళని చోట ఉన్న మిస్టీరియస్ ఐలాండ్. అక్కడ ఏ జాతి నిర్మించారో తెలియని భారీ విగ్రహాలు ఉన్నాయి అని. 1722లో డచ్ ఎక్స్ప్లోరర్స్ ఈస్టర్ సండే నాడు ఈ ఐలాండ్ని డిస్కవర్ చేశారు. అందుకే దాని పేరు ఎస్టర్ ఐలాండ్ అయింది. ఇక్కడ దాదాపు 900 రాయి విగ్రహాలు ఉన్నాయి. వీటిని మోయి అంటారు. ఈ విగ్రహాలు కొన్ని 30 అడుగుల ఎత్తు, ఈ బరువు 80 టన్నులు, అంటే 80 కార్లు ఒకేసారి వెయిట్ చేసినట్టు. వీటిని ఎలా కట్టారు, ఎలా తరలించారు, ఐలాండ్లో ఉన్న నేటివ్స్ కూడా తెలియదు. ఒకప్పుడు ఈ ఐలాండ్లో 15,000 మంది జనాభా ఉండేది. కానీ వాళ్ళు అన్ని చెట్లు నరికేశారు, పక్షులను చంపేశారు. చివరికి వాళ్ళ సివిలైజేషన్ కుప్పకూలిపోయింది. అంతేకాదు, ఇక్కడ రోంగో రోంగో అని ఒక రహస్య భాష ఉంది. దాన్ని ఎప్పటి వరకు ఏ సైంటిస్ట్ కూడా డీకోడ్ చేయలేకపోయాడు. ఈ ఐలాండ్ మిస్టరీ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందా? లైక్ చేయండి. ఇలాంటి మిస్టరీస్ కోసం ఫాలో చేయండి. మరో షాకింగ్ మిస్టరీతో మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ.